మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ నుంచి సమదృష్టి గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. అలాగే మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అన్నా, మనం యోగ విద్యలను సాధన చేయాలి అన్నా కూడా మనకు మంచి రిజల్ట్స్ రావాలి అంటే మనకి ముందుగా ఉండాల్సింది విశ్వాసము, అలాగే అభ్యాసము. ఆ తరువాత శాంతి, ప్రశాంతత అనేవి తప్పకుండా ఉండాలి అనుకున్నాం. అలాగే వీటన్నిటితో పాటు మనకు ఉండాల్సింది ఏమిటి? సమదృష్టి. ఏ సిట్యుయేషన్లో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనం ఒకే రకంగా ఉండాలి. మరీ ఉద్రేకం పడిపోతూ ఉండకూడదు, అలాగని మరీ దిగులుతోనూ కింద పడిపోకూడదు. సో సమదృష్టితో ఉండటం మనం చక్కగా అలవాటు చేసుకోవాలి అనుకున్నాం. అయితే ఇప్పుడు ఊహాశక్తి గురించి కొంత మాట్లాడుకుందాం. కొన్ని పదాలకు అసలు అర్థం మాయమై విపరీతార్థాలు కల్పింపబడి ఉండటం నిజంగా దురదృష్టకరం. అనేక పదాలకు చక్కటి వర్ణనాశీలమైన అర్థాలుంటాయి. అన్ని భాషలకు ఇది సహజం. కానీ ఈ పదాలను విపరీతార్థాలతో వాడబడుతూ ఉండటం వల్ల కొన్ని శతాబ్దాల సమయం తరువాత సరిగ్గా వ్యతిరేకార్థం దానికి ఆపాదింపబడి జనామోద ముద్ర పడిపోయి ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ భాషలోని మిస్ట్రెస్ అనే పదాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మన తాతల నాటి తరాల వరకు ఈ పదానికి మంచి అర్థమే గౌరవప్రదమైన భార్య అనే అర్థమే ఉండేది. ఇంటి యజమానురాలు అని, ఓ పురుషుడికి సహధర్మచారిణి అనే అర్థమే ఉండేది. ప్రస్తుతం ఈ మాటకు అర్థం ఓ ఉంపుడు కత్తె అని. గౌరవప్రదమైన అర్థంతో పోల్చి చూస్తే ఇప్పటి అర్థం ఎంత హేయకరమైందో మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఇలాంటి స్త్రీలను, పురుషులను గురించి మాట్లాడదలుచుకోలేదు. అయితే ఈరోజు ఎపిసోడ్లో మన పైన ఎగ్జాంపుల్లో సూచించినట్లుగా అర్థం మారిపోయి ఉన్న మరో పదం గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇమాజినేషన్ అన్న పదానికి ప్రస్తుతం ఆపాదించబడుతున్న అర్థం కూడా పై ఉదాహరణలో లాగానే ఓ అపకీర్తిని స్పష్టం చేస్తుంది. ఇమాజినేషన్ అంటే భావన, ఊహ అని అర్థం. ప్రాచీన కాలంలో ఊహాత్మక స్వభావం ఉన్న వాళ్లను, సున్నిత భావనలను చేయగల వాళ్ళని, కవులని, సంగీతాన్ని, కవిత్వాన్ని సృజించగల వాళ్ళని అనుకుంటూ గౌరవించేవాళ్ళు. నిజానికి చక్కటి ఊహాత్మక స్వభావమే లేకపోతే నాగరికులే ఉండరు. అప్పటి వాడుకలో ఈ పదానికి వినిపించే అర్థం ఏమిటంటే, హిస్టీరియా జబ్బుతో నాశనమైపోయి బ్రతుకుతున్న ఓ స్త్రీ తన ఊహల వల్లే పాడయిందని, మానసిక పతనం చెందిన వాళ్ళు కూడా ఈ ఊహల్లోనే ఉంటారని అర్థం చెప్పబడుతోంది. ఓ వ్యక్తి తన అతీంద్రియ అనుభవాల గురించి చెప్తున్నాడనుకోండి, వినేవాళ్ళు దాన్ని తేలిగ్గా కొట్టిపారేసి అదంతా నీ ఊహే, ఇదంతా ఒట్టి భ్రమే, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అనేస్తూ ఉంటారు. కాబట్టి భ్రమ అనే అర్థంతో జత చేయబడి ఈ ఊహ, ఇమాజినేషన్ అనే పదం వినిపిస్తూ ఉంది. ఊహ అనే మాటకు ప్రస్తుతం గొప్ప గౌరవం లేదు. ఆధ్యాత్మిక విద్యలకు సంబంధించిన అనేక అనుభవాలను ఆవరించి ఉన్న అజ్ఞానపు పొరల్ని ఛేదించడానికి ఉపయోగపడే ఏకైక సాధనం ఈ ఊహ. ఇచ్ఛాశక్తి అంటే విల్ పవర్. సో ఈ విల్ పవర్కి, ఊహకు యుద్ధం జరిగితే చివరికి ఊహే గెలుస్తుందని తెలివైన వాళ్ళు చెబుతూ ఉంటారు. చాలామంది తమకున్న ఇచ్ఛాశక్తిని గురించి, దేనికి భయపడని తమ ధైర్య స్వభావం గురించి చెప్పుకొని గర్విస్తూ ఉంటారు. వినేవాళ్ళు విసుక్కుంటూ ఉంటే తమ విల్ పవర్తో తాము ఏ పనైనా చేయగలమని ప్రజ్ఞలను పలుకుతూ ఉంటారు.
నిజానికి ఊహాశక్తి యొక్క సహకారం లేకపోతే ఇచ్ఛాశక్తితో తాము ఏమీ సాధించలేరు అని వాళ్ళకి తెలియదు. ఏదో ఒక సమయంలో ఇచ్ఛాశక్తి ఎక్కువ అవసరం ఉంటుందని ఊహాశక్తిని నమ్మించి ఉండటం వల్ల రూపుదిద్దుకున్న సంఘటనలే వీళ్ళు బడాయిగా చెప్పుకుంటూ ఉంటారనమాట. సో ఇచ్ఛాశక్తి కంటే ఊహాశక్తే గొప్పది. ఊహాశక్తి కన్నా గొప్ప శక్తి ఇక మరి ఏదీ లేనే లేదు. ఊహాశక్తి సహకారం లేకపోతే ఒట్టి ఇచ్ఛాశక్తితోనే పనులు జరుగుతాయేమోననే అపోహ మీకు ఇంకా తొలగిపోకుండా ఉందా? అయితే ఇప్పుడు నేను చెప్పేది గమనించండి. ఊహాత్మకమైన ఓ ఎగ్జాంపుల్‌ని ఇక్కడ పరీక్షిద్దాం. ఆధునికంగా పనిచేసే పద్ధతి ఇదే కదా! సో, నేను చెప్పేదాన్ని గమనించండి. జనసంచారం, వాహన సంచారం లేని ఒక వీధిని ఊహించండి. సో, ఈ వీధి పూర్తిగా మన కోసమే అలా నిర్మానుష్యంగా, ట్రాఫిక్ కూడా ఏమీ లేకుండా ఉందని అనుకోండి. ఈ వీధి ఇవతలి పక్క నుంచి అవతలి పక్క వరకు మనం పెయింట్‌తో రోడ్డు మీద ఓ 2 లేక 3 అడుగుల వెడల్పు ఉండేటట్టు ఓ పట్టీని మనం గీసామని అనుకుందాం. ఇప్పుడు మనం ఆ పట్టీ మీద ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రోడ్డుకు అడ్డంగా నడవాలి. ట్రాఫిక్ సమస్య ఏమీ లేదు కాబట్టి ఎవ్వరూ మనల్ని గమనించడం లేదు. కాబట్టి ఇటువైపు ఫుట్‌పాత్ మీద నుండి పట్టీ మీదకు దిగి రోడ్డు ఆ పక్క వరకు నడిచి అటువైపు ఉన్న ఫుట్‌పాత్ మీదకి మనం చేరుకోవడం చాలా సులభమని ఇక్కడ మనందరం ఒప్పుకుంటాం కదా! సో, ఇలా నడవడం వల్ల మనం శ్వాస తీసుకునే పద్ధతి వేగం ఏమాత్రం పెరగదని, గుండె ఓసారి ఆగిపోయి మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభిస్తుందని అనుకునే అవకాశం ఇక్కడ ఎంతవరకు లేదని ఒప్పుకోవడానికి మనకెటువంటి అభ్యంతరం లేదు కదా! సో, ఈ పెయింట్ చేయబడ్డ 3 అడుగుల వెడల్పున్న పట్టీ మీద ఏమాత్రం భయం మనకు కలగకుండా మనం నడిచి వెళ్ళగలమా? వెళ్ళగలం. ఎందువల్ల అంటే మన కాళ్ళ కింద రోడ్డు మాయమైపోయే అవకాశం ఏదీ లేదు కాబట్టి. మన కాళ్ళ కింద నేల కుంగిపోదు. సో, ఉన్నట్టుండి ఓ భూకంపం వస్తే తప్ప, లేదా ఉన్నట్టుండి ఓ భవనం మన నెత్తి మీద కుప్పకూలిపోతే తప్ప మనకు ఏ ప్రమాదమూ రాదు అని మనకు ఖచ్చితంగా తెలుసు కదా! సో, ఒకవేళ ఎందుకో మనం త్రొట్టుపాటు పడి రోడ్డు మీదకు పడినా, మనం ఎంత పొడవుగా ఉన్నామో అంత ఎత్తు నుంచి బహుశా కింద పడగలం. పెద్ద ప్రమాదం ఏమీ జరగదు. అవునా? సో, మనం ఇప్పుడు ఈ వీధి దృశ్యాన్ని కొద్దిగా చేంజ్ చేద్దాం. ఇంకా మనం ఈ వీధిలోనే ఉన్నాం. పక్కనున్న ఓ 20 అంతస్తుల ఎత్తున్న భవనం వైపు మనం నడక సాగిద్దాం. ఓ లిఫ్ట్‌లో నుంచొని ఆ భవంతి పైకప్పు మీదకు చేరామనుకోండి. సరిగ్గా మనం నుంచొని ఉన్న చోటుకు ఎదురుగా రోడ్డు అవతల వైపు సరిగ్గా మన భవనం అంత ఎత్తే ఉన్న మరో 20 అంతస్తుల ఎత్తున్న భవంతి ఉండడం మనకి కనిపిస్తుంది. కాస్త ముందుకు నడిచి కిందకి చూస్తే మనం రోడ్డు మీద గీసిన పెయింట్ పట్టీ కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు మనకు వీధి వెడల్పు ఎంత ఉందో అంతకంటే పొడవైన మనం పెయింట్ చేసిన పట్టీలాగే 3 అడుగుల వెడల్పు ఉన్న ఓ బలమైన చెక్కను సంపాదించామనుకోండి. ఇప్పుడు మనం ఈ బలమైన చెక్క బల్లని మన బిల్డింగ్ నుంచి అవతల బిల్డింగ్ మీదకు వంతెనలాగా అమర్చి ఏమాత్రం కదలకుండా గట్టిగా బిగించేశామనుకోండి. ఇప్పుడు ఈ చెక్క బల్ల ఏ కదలిక లేకుండా స్థిరంగా బలంగా నిలబడి ఉంది అని మనం తెలుసుకోవాలి. సో, ఈ చెక్కను మనం బాగా పరీక్షించి చూద్దాం. మన కాళ్లకు అడ్డొచ్చే ఇబ్బంది ఏదీ ఈ చెక్క మీద లేదని మనం నిర్ధారణ చేసుకుందాం.
ఇందాక మనం రోడ్డు మీద ఇటు నుంచి అటువైపుకు ఎంత వెడల్పు ఉన్న పట్టీ మీద నడిచామో, అంతే వెడల్పున్న ఈ చెక్క పట్టీ మీద ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ మీదకు చేరుకోగలమా? మనకే ప్రమాదము కలగదని, సులభంగా ఈ ప్రశ్నకు మనం నడిచి వెళ్ళవచ్చని మన ఊహ చెబితే, మనం పెద్ద కష్టమేమీ పడకుండానే ఈ చెక్క మీద నుంచి నడిచి ఎదుట బిల్డింగ్ మీదకు సునాయాసంగా చేరుకోగలుగుతాం. మన ఊహ మనతో సహకరించలేదనుకోండి, వెంటనే మన నాడి కొట్టుకునే వేగం పెరిగిపోతుంది. గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. నడిచి ఆ పక్కకు వెళ్ళాల్సి ఉంటుందన్న ఆలోచన రాగానే కడుపులో సీతాకోక చిలుకలు ఎగురుతున్న అనుభూతి కలగవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇందాక రోడ్డు మీద మనం సులభంగానే నడిచాం కదా! అదే వెడల్పున్న బలమైన కదలని చెక్క మీద నడవడానికి మనకెందుకు భయం? ఈ భయానికి కారణమేమిటి? మన ఊహలే కదా! సో, మన ఊహ పనిచేయడం ప్రారంభం కాగానే ఈ చెక్క మీద నడవడం చాలా ప్రమాదకరమైందని, కాలు ఏమాత్రం జారినా ఆ చెక్క మీద నుంచి మనం కిందకి 20 అంతస్తుల కింద ఉన్న ఫుట్‌పాత్ మీదకో, రోడ్డు మీదకో పడిపోయి నాశనం అయిపోతామని మనకు మన ఊహల ద్వారా అర్థమైనందువల్ల మనం ఆ చెక్క మీద నుంచి నడవలేకపోతున్నాం. మనకేమీ భయం లేదు, మనకేమీ కాదు, పర్వాలేదు, నడవండి అని ఎంతమంది మనకు ధైర్యం చెప్పినా లాభముండదు. మనకెంత బలమైన ఇచ్ఛాశక్తి ఉన్నా ఈ భయం మాత్రం మన నుంచి పోదు. ఇచ్ఛాశక్తిని మనం మూర్ఖంగా శాసించాలని ప్రయత్నిస్తే ఓ భయంకరమైన వణుకు పుట్టుకు రావచ్చు, మన ముఖం పాలిపోవచ్చు, శ్వాస కోసం మనం రొప్పుతూ ఉండొచ్చు. మన ఆత్మరక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు మన శరీరంలో నిర్మితమై ఉన్నాయి. వీటి ప్రభావం వల్ల ఏ మనిషి మూర్ఖంగా అపాయాన్ని కొని తెచ్చుకోడు. మనకు వచ్చే ఈ ఊహల సామర్థ్యమే మనలను భయపెట్టి చెక్క మీద నడవనీయకుండా మనల్ని ఆపి ఉంచుతుంది. ఎవరెంత చెప్పినా మనకు భయం పోదు, ధైర్యం కలుగదు. ఈ చెక్క మీద నడవడం చాలా ఈజీ అని మన ఊహల్లో మనం అనుకోగలిగితేనే చెక్క మీదకు ఎక్కి నిలబడి సులభంగా ఏ భయము లేకుండా అవతలి వైపుకు ఏమాత్రం తొట్టుపాటు పడకుండా నడిచి వెళ్ళిపోతున్నట్లు స్పష్టంగా ఊహించుకోగలిగితేనే ఈ చెక్క మీద మనం నిజంగా నడవగలుగుతాం. మన ఊహలు మనలను ఓ పని చెయ్యవద్దని చెబుతూ ఉంటే, మనం మూర్ఖంగా మన విల్ పవర్‌ని నమ్ముకుని ఆ పనిని ప్రారంభించామంటే మానసిక రుగ్మత, నరాల బలహీనత, లేకపోతే పూర్తిగా మనం పడిపోయే పరిస్థితి రావచ్చు. ఎందుకంటే ఈ మాటను రాంప మళ్ళీ చెబుతున్నారు. ఇచ్ఛాశక్తికి, ఊహాశక్తికి యుద్ధం జరిగితే ఊహాశక్తే విజయాన్ని సాధిస్తుంది కాబట్టి, మనలో అపాయపు హెచ్చరిక చేసే గంటలు గణగణ మోగుతూ ఉంటే ఆ హెచ్చరికలను మనం పట్టించుకోకుండా మూర్ఖంగా కార్యసాధనకు పూనుకుంటే మన నాడీ మండలమే దెబ్బతింటుంది, మన ఆరోగ్యమే నాశనం అవుతుంది. సో, ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. మన ఊహాశక్తులు ఎంత భయంకరంగా మన జీవితాన్ని అదుపులో పెడతాయి అన్నది. మన జీవితంలో నిజంగా మనం దేనికన్నా భయపడుతున్నామా? దానికి కారణం మన ఊహాశక్తేనా? సో, దాన్ని ఏం చేయాలి? ఎలా మార్చాలి? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. దీని గురించి మరింత ఎక్కువగా మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.